హాయ్, హలో, వెల్కమ్ టు ఈసీఎం రోస్లీ. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాం. బాగున్నారు కదండి? నేను మీ సిస్టర్ రోస్లీని. ఈరోజు మనం కింగ్స్ ఇన్ బైబిల్లో ఇస్రాయేలు రాజ్యాన్ని పరిపాలించినటువంటి 14వ రాజును గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. గమనించినట్లయితే ఈ యొక్క రాజును గూర్చి మనం రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనము నుంచి మనం 12వ వచనం వరకు కూడా రాజును గురించి మనం గమనించినట్లయితే గడిచిన వారము 2వ యెరోబాము అనేటువంటి ఆ యొక్క రాజును గురించి మనం ధ్యానించాడు. అతను చనిపోయినటువంటి తరువాత అతని కుమారుడు అయినటువంటి పరిపాలించేటువంటి రాజు అయ్యాడు. ఈ యొక్క రాజు ఇస్రాయేలు వారిని 6 నెలలు పరిపాలన చేశారు. 753 క్రీస్తు పూర్వము 753వ సంవత్సరంలో ఇస్రాయేలు రాజ్యాన్ని 6 నెలలు పరిపాలన చేసినటువంటి రాజుగా మనం చూస్తూ ఉంటాం. ఈ రాజును గురించి దేవుని లేఖనంలో ఏమని తెలియచేయబడుతుంది అంటే, ఇతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించినటువంటి రాజుగా తెలియచేయబడుతుంది. ఎందుకు చెడుతనము జరిగించిన రాజు అని చెప్పి మనం గమనించినట్లయితే, మనము గడిచినటువంటి కొన్ని వీడియోస్ నుంచి మనం చూస్తూ ఉన్నాం. నేబాతు కుమారుడైన యెరోబాము చేసినటువంటి ఆ యొక్క పూర్వము నుంచి వస్తున్న ఆచారాన్ని ఈ రాజు కూడా అనుసరిస్తూనే వస్తూ ఉన్నాడు. అందువలన ఏం జరిగింది అంటే, ఈ యొక్క రాజు దేవుని దృష్టికి చెడు నడవడిక కలిగినటువంటి వాడిగా, చెడుతనము కలిగినటువంటి రాజుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి వారులారా, మనం గమనించినట్లయితే ఈ యొక్క రాజును గురించి మనం చూసినట్లయితే ఇతడు 4వ తరముగా మనం చూస్తూ ఉంటాం. దేవుడైనటువంటి యెహోవా ప్రవక్త ద్వారా 4వ తరము వరకు కూడా ఇశ్రాయేలు సింహాసనం మీద నీ యొక్క 4వ సంతానం వరకు వారసులు అవుతారు అని చెప్పి యెహూతో సెలవిస్తూ ఉంటాడు. మనందరికీ తెలుసు, ఆహాబు కుటుంబకులు అందరూ కూడా చనిపోతూ ఉంటారు. యెజబెలు మరణం అనంతరం కూడా, లేకపోతే ఆ సమయంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఒక వాగ్దానము ఇస్తాడు. మంచి కార్యము చేశావు, దుష్టుని నశింపజేశావు, నాశనం చేశావు, కాబట్టి 4వ తరం వరకు కూడా ఆ యొక్క రాజ్యాన్ని నీ యొక్క కుమారులకి ఇస్తానని దేవుడు వాగ్దానము చేశాడు. ఆ విధముగా వాగ్దానము చేసినటువంటి ప్రకారముగానే యెహూతో దేవుడు ఏదైతే వాగ్దానము చేశాడో ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మాట తప్పని వాడు అని చెప్పి మనము ఇక్కడ మరొకసారి ఈ విషయంలో కూడా మనకి రుజువు చేయబడుతూ ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే యెహూతో దేవుడు చేసినటువంటి వాగ్దానము జకర్యా వరకు కూడా, 4వ తరం వరకు కూడా తన యొక్క సంతానమే, తన యొక్క బిడ్డలు ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ చివరిగా మనం గమనించినట్లయితే జకర్యా పరిపాలన అంతటి కాలంలో ఏం జరిగింది అంటే, యాబేషు కుమారుడైనటువంటి పల్లాము అతని మీదకి కుట్ర చేసి జనులందరూ కూడా చూస్తూ ఉండగా అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజు ఆయను. ఈ యొక్క జకర్యా కాలంలో ఒక కుట్ర జరిగినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. దానివల్ల ఇతడు ఆ పరిపాలనలోకి వచ్చినటువంటి 6 నెలలలోనే అతని మీద కుట్ర జరగటం, అతడు చనిపోవటం అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క రాజు పరిపాలనలో 6 నెలల ఇశ్రాయేల్ని పరిపాలించే ఆధిక్యతను దేవుడు అనుగ్రహించాడు. అయినప్పటికీ కూడా ఆ రాజు తన జీవితంలో ఏమీ మార్చలేకపోయాడు. అదేవిధంగా రాజ్యములో ఉన్నటువంటి ఆ యొక్క నేబాతు కుమారుడైనటువంటి యెరోబాము ఏదైతే చెడుతనం చేస్తూ ఉన్నాడు, తన పితృడైన యెరోబాము ఆ యొక్క చెడుతనాన్ని కూడా విసర్జించకుండా ఇతడు కూడా అదే ఫాలో అవుకుంటూ వచ్చినట్లుగా మనకి అర్థమవుతూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే 12వ వచనం వరకు కూడా ఈ యొక్క రాజును గురించి మనం చూస్తూ ఉంటాము. ఆ సమయంలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క జకర్యా దినములో యూదా రాజ్యాన్ని అజర్యా పరిపాలన చేసి 38వ సంవత్సరం వరకు కూడా
పరిపాలన చేస్తూ ఉన్నటువంటి అజర్య మనకు కనిపిస్తూ ఉన్నాడు. యూదా రాజ్యాన్ని అజర్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు రాజ్యాన్ని రెండవ యెరోబాము కుమారుడైనటువంటి జకర్యా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇతని గురించి దేవుని లేఖనములో చాలా తక్కువ విషయాలు తెలియచేయబడుతున్నాయి. కానీ ఇక్కడ ఇతను షోమ్రోన్లో పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే ఒక కుట్ర జరగటం వలన అతడు చంపబడినట్లుగా, అతని తరువాత షెల్లాము అతని మీద రాజు అయినట్లుగా మనం చూస్తూ ఉంటాము. షెల్లాము యాబేష్ కుమారుడైనటువంటి షెల్లాము మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజు అయ్యాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే కుట్ర జరగటం బట్టి అతని యొక్క పరిపాలన కాలము ముగించబడింది. అతని యొక్క జీవితము కూడా ముగించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఏ విషయంలో కూడా ఈ యొక్క రాజు అయినటువంటి జకర్యా ఏ విషయంలో కూడా దేవుని దగ్గర విచారణ చేసినట్లు కానీ, ప్రవక్తల దగ్గర విచారణ చేసినట్లు కానీ మనకి ఇవ్వబడినటువంటి లేఖనాల్లో కనబడదు. అయితే అతని తండ్రి తాత వారందరి పరిపాలన కూడా చాలా చక్కగా చేయటం మనం చూస్తూ ఉంటాం. పోగొట్టుకున్న పట్టణాలు పట్టుకోవటం, శౌర్యాన్ని చూపించటం, పరాక్రమాన్ని చూపించటం మనం చూస్తూ ఉంటాం. కానీ జకర్యా సమయంలో వచ్చేసరికి అతని పరాక్రమ కార్యాలు ఏమి కూడా కనిపించవు. కానీ అతడు కుట్ర చేసి అతడు ఆ కుట్ర ద్వారా చంపబడినటువంటి వారిగా కనిపిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఆత్మీయ స్థితిలో కూడా బలహీనుడిగానే కనిపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మనం గమనించినట్లయితే రాజులను గురించి మనం చూసినట్లయితే వారు పరాక్రమవంతులుగా, సకల విద్యా ప్రావీణ్యులుగా ఉంటారు. అదేవిధంగా నమ్మవలసినటువంటి వారిని నమ్మాలి. కొన్ని విషయాల్లో అనవసరమైన వ్యక్తులని నమ్మకూడదు. అయినప్పటికీ కూడా ఇతడు అనేక మందిని నమ్మి ఉండవచ్చు. దాని ద్వారా అతని రాజ్యం అనేది పోగొట్టుకున్నాడు. తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. జనులందరూ చూస్తూ ఉండగానే కుట్ర చేసినటువంటి షెల్లాము ఏం చేశాడంటే అతన్ని చంపివేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ దినం జకర్యా నుంచి మనం ఏం నేర్చుకుంటూ ఉన్నామంటే దేవుడు మాట ఇస్తే ఆయన తప్పేటువంటి వాడు కాడు. కాబట్టి 4వ తరం వరకు కూడా జకర్యా ద్వారా ఈ యొక్క పరిపాలన అనేది జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే జకర్యా జీవితంలో కూడా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టలేకపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే జ్ఞానం చొప్పున అతడు ప్రవర్తించలేదు. ప్రవక్తలను కూడా ఏ యొక్క విషయం గురించి కూడా ప్రవక్తల దగ్గర విచారణ చేసినట్లుగా కూడా కనిపించదు. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినట్లుగా కూడా కనిపించదు. తద్వారా తన యొక్క జీవితంలో సమస్తము నష్టపోయిన ఒక ఫెయిల్యూర్ కింగ్ లాగా ఇతడు కనిపిస్తూ ఉన్నాడు. మనుషుల చేత చంపబడినటువంటి వాడిగా, లేకపోతే షల్లాము ద్వారా చంపబడినటువంటి వాడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ దినం మనం ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించినటువంటి 14వ రాజు అయినటువంటి జకర్యా గురించి మనం ధ్యానించాము. వచ్చే వారం మనం ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించినటువంటి 15వ రాజు ఎవరు? ఆ రాజు అంటే షల్లాము. ఆ యొక్క రాజుని గురించి మనం ధ్యానించబోతున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, నేను ముగిస్తూ ఉన్నాను. రాజులకు రాజు అయినటువంటి మన రాజు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన యొక్క రాజ్యం అనేది శాశ్వతమైనది. ఆయన దయ కలిగిన వాడు, న్యాయవంతుడిగా మనం కనిపిస్తూ ఉన్నాం. పరాక్రమవంతుడిగా కూడా యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. మనం చూసినట్లయితే ఆయన యొక్క భుజముల మీద రాజ్యభారం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, అనేక విషయాలను మనం గమనిస్తూ ఉన్నాం. అటువంటి ఆలోచన కలిగిన రాజు ఉండటం చాలా శ్రేయస్కరము. ఈ యొక్క రాజు అయినటువంటి జకర్యాకు అటువంటి ఆలోచన లేదు, అటువంటి బలము కూడా లేదు. దాన్ని బట్టి అతడు ఓడిపోయాడు. మన యొక్క రాజు అయితే పరలోకము నుంచి నీ కోసం నా కోసం దీనుడిగా దరిద్రుడిగా వచ్చినటువంటి మన రాజు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి ఒక సామాన్యుడిగా వచ్చాడు. ఆయన బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆలోచనకర్త, అన్ని గొప్ప గొప్ప క్వాలిటీస్ కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఒక రాజుగా చేయాలని, నిన్ను నన్ను ఒక ఉన్నత స్థానంలో ఉంచాలి అని చెప్పి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన తగ్గించుకొని లోకానికి వచ్చాడు. నీవు నేను భరించవలసిన శిక్ష అంతా కూడా భరించాడు. నిన్ను నన్ను రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజగా, ఒక జనముగా మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విధంగా ఏర్పాటు చేయబడిన ప్రతి ఒక్కరు, చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరము కూడా ఆయన రాజ్యములో మనందరం కూడా
ఉండబోతున్నాం. క్రీస్తు వారి రాజ్యము రాబోతుంది. ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు ఎవరు అంటే యేసు క్రీస్తు వారి రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యం, భయము లేనటువంటి రాజ్యం, కుట్రలు లేనటువంటి రాజ్యం, న్యాయవంతమైనటువంటి రాజ్యము రాబోతుంది. ఆ రాజ్యములో నీవు నేను ఉండాలి అంటే ఆయన యొక్క రక్తములో మనందరం కూడా కడగబడి మనందరం ఆయన స్వకీయ సంపాద్యముగా మార్చబడాలి. మనందరము రాజులైన యాజక సమూహముగా మార్చబడినట్లయితే మనందరం కూడా ఆ యొక్క క్రీస్తు వారు పరిపాలించే రాజ్యములు తరతరాలు యుగ యుగాలు ఆ స్థాపించబడేటువంటి క్రీస్తు రాజ్యములో నీవు నేను కూడా ఉండబోతున్నా. కాబట్టి అటువంటి రాజ్యములో మనందరము ఉండాలి అంటే మన జీవితం పరిశుద్ధంగా ఉండాలి. మరి ప్రాముఖ్యంగా ఆయన రక్తములో మనం కడగబడినటువంటి వారిముగా ఉండాలి. రక్షించబడటం ప్రాముఖ్యమైనటువంటి విషయం. రక్షించబడినటువంటి ప్రతి బిడ్డ అనుదినము మన రక్షణను కాపాడుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా మనం చూస్తున్నాం. కాబట్టి రక్షణ నిర్లక్ష్యము చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా రక్షించబడండి. ప్రతి ఒక్కరూ కూడా రాకడకు సమీపముగా ఉన్న క్రీస్తు వారి రాజ్యము స్థాపించబడబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆయనకు విధేయులముగా, దేవునికి ఇష్టలముగా, వాక్యానుసారముగా, దేవుని ఆజ్ఞలను అనుసరించేటువంటి పౌరులముగా మనందరము ఉండవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ లోకములో ఆయన త్వరలో రాబోతున్నారు. కాబట్టి ఆయన వస్తూ జీతము తీసుకొని వస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఆయనను ఎదుర్కొనే ధైర్యము కలిగినటువంటి వారిముగా మెలకువగా మనం ఉండవలసిందిగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈ యొక్క లెసన్ని మనం ముగించుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన మా తండ్రి, సర్వోన్నతులైన మా దేవ, మీకే వెలలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినం తండ్రి ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన 14వ రాజు అయినటువంటి జకర్యాను గూర్చి మేము ధ్యానించి ఉన్నాము. దేవా యొక్క రాజు యొక్క జీవితంలో పరిపాలన చేసినటువంటి 6 నెలల్లో దేవా ఏ విధమైన మార్పులు చేయలేకపోయాడు. దేవా ఒక నిష్ప్రయోజకుడిగా, ఒక ఓడిపోయినటువంటి వ్యక్తిగా మార్చబడినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవా ఆ బిడ్డను మీరు ఆధిక్యతలో గొప్ప ఉన్నత స్థానంలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు. మీరు మాట ఇస్తే మాట తప్పని దేవుడని మరొకసారి మీరు ఈ దినం మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. మీరు వాగ్దానం చేసిన మీరు నమ్మదగిన వాడని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఎవరైతే తండ్రి ఈసీఎం రోస్లీ ద్వారా ఈ లెసన్స్ వీక్షిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. దేవా తండ్రి ఆ యొక్క రాజు నుంచి మేము విడిచిపెట్టవలసిన ప్రతిదీ కూడా విడిచిపెట్టడానికి, పాపమైన దేవా ఏ వ్యసనాలు ఉన్న ప్రతిదీ కూడా విడిచిపెట్టడానికి మీ శక్తిని అనుగ్రహించండి. దేవా మీకు ఇష్టలుముగా, మీకు విధేయులుముగా, మీ దృష్టికి మంచి వారముగా, మంచి నడవడిక కలిగినటువంటి వారముగా జీవించే భాగ్యము దయచేయండి. అన్ని విషయాల్లో మీ కృప చూపించండి. దేవా రానయ్యున్న మీ రాజ్యములో మేమందరము కూడా తండ్రి దేవా మీ రాజ్యములో ఉండటానికి మమ్మల్ని సంసిద్ధపరచండి. ఈ లోకములో మీ కొరకు సాక్షులముగా జీవించే భాగ్యము దయచేయండి. మెలకువ కలిగి అన్ని విషయములో ప్రతి విధమైన పోరాటాలలో మెలకువ కలిగి శత్రువు యొక్క ప్రతి విధమైన తంత్రాలను లయం చేసేటువంటి శక్తిని మీరు మాకు అనుగ్రహించమని దేవా అన్ని విషయాల్లో దేవా ఆత్మ సంబంధమైన ప్రతి పోరాటములో విజయాన్ని మీరు మాకు అనుగ్రహించమని, మరి ప్రాముఖ్యముగా ఈ దినం మా మధ్య మీరు ఉంచినటువంటి రాజైన జకర్యాను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా ఎవరైతే ఈ లెసన్ వీక్షిస్తూ ఉన్నారో వారికి ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా ఈ లెసన్స్ మీరు మార్చి ఆశీర్వాదకరంగా దీవించమని, మా యొక్క పరిచర్యను దీవించి ఆశీర్వదించమని, అనేక మందికి దీవెనకరంగా మమ్మల్ని మీరు మార్చమని త్వరలో రానైన యేసు క్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు శ్రద్ధగా ఆలకించినటువంటి మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును దీవించునుగాక.